ఒక మహారణ్యంలో ఒకానొక దంపతులు కట్టెలు కొట్టుకుని జీవనం చేసేవాళ్లు. వాళ్లకు చంద్ర అనే చక్కని చుక్క కూతురు. చంద్ర చాలా మంచి పిల్ల. ఆ పిల్లకు అడవిలో ఉండే దెయ్యాలు, దేవతలూ తెలుసు. వాళ్లు ప్రయోగించే మంత్రాలు, మహిమలూ తెలుసు. చంద్ర ఇంటి పొరుగునే మల్లు అనే కుర్రవాడు ఆమెకు నేస్తగాడు. చంద్ర ఎంత మంచిదో మల్లు అంత గడుగ్గాయి, సాహసీ, దురుస్సున్నవాడు. చంద్ర 8వ ఏట పుట్టినరోజు పండుగకు వాళ్ల అమ్మ ఒక చిత్రమైన బొమ్మ బహుమతిచ్చింది. ఆ బొమ్మను చంద్ర ముస్తాబు చేసింది. బంగరుపాప అని పేరు కూడా పెట్టుకుంది. బంగరుపాపను చంకని పెట్టుకుని ఒకరోజున ఆమె అడవులలోకి వెళ్లి ఆడుకోబోయింది. అంతలోనే మల్లుగాడు ఎక్కడినుంచో పరుగుపరుగున రొప్పుకుంటూ వచ్చాడు. ఏమిరా మల్లూ, ఎందుకంత కంగారు? అని చంద్రవానడిగింది. కంగారు లేదు, ఏమీ లేదు, ఇదిగో గమ్మత్తు అంటూ చొక్కా కింద దాచితెచ్చిన ఒక వస్తువు తీసి చూపించాడు. అది ఒక బంగరు పాత్ర. ఆ పాత్ర నిండా ధగధగా మెరిసిపోయే వజ్రాలు. చూసేసరికి కళ్ళా చంద్రకి కన్నులు జిగేల్మన్నాయి. ఓరి నీ గోలకోలా, ఇదెక్కడ దొరికిందిరా నీకు? ఇది మరుగుజ్జులు సంపాదించుకున్న బంగరుపాత్ర. 100 ఏళ్లు శ్రమపడి వాళ్లు దీనిని సంపాదించారు. వాళ్ల మనసు బాధపడిందంటే దీనిని దొంగిలించిన వాళ్లకు చెప్పరాని చిక్కులు కలుగుతాయి. అందుకని ఎక్కడ్నుండి తెచ్చావో అక్కడే పెట్టేసిరా, పో అని మందలించింది చంద్ర. ఈ పిచ్చి కబుర్లకేమీలే, పోదు అని నిర్లక్ష్యంగా నవ్వేశాడు మల్లు. అంతలోనే ఏదో అలికిడయింది. ఒక్క క్షణంలో 100, 1000 మరుగుజ్జులు బిలబిలమంటూ అక్కడికి వచ్చేశారు. మల్లుగాడు కాలికొద్దీ పరుగుచ్చుకుని వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయాడు. ఆ వచ్చిన మరుగుజ్జులు భూమికి 6 అంగుళాల ఎత్తున ఉన్నారు. వాళ్లకు 10 అంగుళాల పొడవు గడ్డాలున్నాయి. పచ్చటి దుస్తులు, మిఠాయి పొట్లాలులాగా చివరని కోసు తేరి ఉన్న గుడ్డటోపీలు ఉన్నాయి. వాళ్లు వచ్చినట్లే వచ్చి కనుమూసి తెరిచేటంతలో చంద్రచంకని ఉన్న బంగరు పాపను ఎగరేసుకుని చక్కాపోయారు. పాపం చంద్ర బేత్తరపోయింది. అయితే అంతలోనే ధైర్యం తెచ్చుకున్నది. ఆ మరుగుజ్జులు నివసించే కలుగు తనకు తెలుసు కనుక ఆ కలుగు దగ్గరికి పోయి వాళ్లని ఏదో విధంగా వేడుకొని వాళ్ల మనస్సు కరిగించి తన బంగరు పాపను తెచ్చుకుందామని నిశ్చయించుకుంది. అదే ప్రకారం బయలుదేరి వెళ్లి మరుగుజ్జులుండే కలుగు దగ్గరకు చేరుకుంది. ఓయ్ మరుగుజ్జులూ, నా బంగరు పాపను నాకిచ్చేవేయండయ్యా అని శతవిధాలా బతిమలాడింది. పాప కావాలేం నీకు? పట్టుకురా, పో, మా బంగరు పాత్ర పట్టుకువచ్చి మరీ మాట్లాడు అంటూ అందరూ ఒక్కపెట్టున వెటకారంగా నవ్వారు. ఇప్పుడు చంద్రకు ఆరాటం మరింత ఎక్కువైంది. ఆ మరుగుజ్జులు తన బొమ్మను ఎత్తుకుపోయారే అనే విచారం ఒకవంక, ఇంటికి వెళ్లగానే అమ్మా, బొమ్మ ఏదే అని వాళ్లమ్మ అడిగితే ఏమని చెప్పటమా అనే భయం ఒకవంక. అందుచేత చంద్ర తిన్నగా ఇంటికి పోలేదు. కొండమీద ఉండే పశువుల కాపరి దగ్గరికి పోయి తనకు వచ్చిన కష్టం చెప్పుకున్నది. అసలు మరుగుజ్జులను గురించి, వాళ్ల బంగరు పాత్రను గురించి చంద్రకు చెప్పింది ఈ పశువుల కాపరే. అమ్మడు, నీకు వచ్చిన భయం లేదు. ఇదిగో ఈ వేరుముక్క నీ వద్ద ఉంచుకో. ఇది ఉంటే మరుగుజ్జులు నిన్నేమీ చెయ్యలేరు. ఇది తాకితే వాళ్ల మంత్రాలు, తంత్రాలు పనిచెయ్యవు అని చెప్పి ఒక వేరుముక్క చేతికిచ్చాడు. అయితే వాళ్లకు బాధ కలిగిందంటే ఏమన్నా చేసిపోతారు కనుక వాళ్ల బంగరు పాత్ర వాళ్లకు అప్పగించేసేయమని మల్లుగాడితో చెప్పిరా అని సలహా ఇచ్చాడు. ఇంటికి బయలుదేరింది చంద్ర. అయితే దారిలోనే పిడుగువంటి వార్త ఒకటి చెవినపడ్డది. తన నేస్తుడు మల్లుగాడు బండికింద పడ్డాడట. ఒంటినిండా గాయాలు తగిలినాయట. అయ్యో, నేననుకున్నంత పని జరిగింది. పశువుల కాపరి చెప్పినదంతా అయ్యింది. మా మల్లుకు అప్పుడే మరుగుజ్జులు పెట్టిన శాపం తగిలేసింది అనుకుని ఆమె దుఃఖించసాగింది. ఈ స్థితిలో ఏమి తోస్తుంది చంద్రకు? తలవని తలంపుగా ఇప్పుడు 2 విపత్తులు వచ్చిపడినాయి. తనకు ప్రాణసమానమైన బంగరు పాపను మరుగుజ్జులు కాజేసిపోయినారాయే. వాళ్ల శాపం వల్ల తన నేస్తుడైన మల్లుకు అప్పుడే చిక్కులు ప్రారంభమైనాయి. గత్యంతరం ఏమిటా అని ఆలోచిస్తూనే ఇల్లు చేరుకున్నది.
అప్పుడే మల్లు ఇంటికి పోయి మరలివచ్చిన చంద్ర తల్లిదండ్రులు, అమ్మా చంద్రా, మన మల్లుకు అమితంగా జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలో వాడు ముళ్లతుప్ప చంద్రతో చెప్పు అంటూ పలవరిస్తున్నాడు. ఆ ముళ్లతుప్ప సంగతి నీకేమైనా తెలుసా తల్లీ? అని అడిగారు. అందుకు చంద్ర, ఏ ముళ్లతుప్ప అని చెప్పాడే అమ్మా? అని ఆత్రంతో అడిగింది. తల్లికి తెలియలేదు. అయితే నేను పోయి కనుక్కునొస్తానన్నది చంద్ర. కాని తల్లి ఆమెను వెళ్లనివ్వలేదు. చంద్రకు మనసులో ఆందోళన ప్రారంభమైంది. రాత్రి అందరూ పడుకున్న సమయం చూసి ఆమె మల్లు ఇంటికి ఉడాయించింది. చంద్ర వెళ్లేసరికి అక్కడ మల్లుకు వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉన్నది. కంగారుతో చంద్ర లోపలికి వెళ్ళి, ఏయ్, ఏ ముళ్లతుప్ప అని చెప్పాడి తమ్ముడు? అని మల్లు తల్లిని అడిగింది. అందుకామె ఏదో మర్రిచెట్టు కింద ముళ్లతుప్పట అని చెప్పింది ముక్తసరిగా. ఈ మాట వినగానే, సరే, తమ్ముడికి నయమవుతుందిలే అంటూ తిన్నగా పెద్ద మర్రిచెట్టు కిందకు వెళ్ళింది. అక్కడ తుప్పలో బంగరు పాత్ర కనిపించింది. ఆ పాత్ర పట్టుకొని ఒక్క పరుగున ఆమె మరుగుజ్జులు ఉండే కలుగు వద్దకు వెళ్లి పిలిచింది. బిలబిలమంటూ నేలకొద్దీ మరుగుజ్జులు వచ్చేసి ఆమెను చుట్టివేశారు. ఓయీ మరుగుజ్జులు, ఇదిగో మీ బంగరు పాత్ర, ఇది తీసుకొని మా మల్లుకు ఒళ్ళు నయం చేయండయ్యా, పుణ్యముంటుంది అని దీనంగా బ్రతిమాలాడింది. అందుకు వాళ్లందరూ కలిసి ఒక్కపెట్టున వెటకారంగా నవ్వుతూ, నీవు ఏమి కోరినా ఇస్తాముగాని మల్లుగాడి సంగతి మట్టుకు ఎత్తకు, వాడు గజదొంగ, మాయలమారి, దుర్మార్గుడు, ఈ మారు వాడికి తగిన శాస్తి చేస్తేగాని వదిలేదిలేదు అన్నారు కోపంగా. అందుకు చంద్ర, నాకు మా మల్లుగాడి ఆరోగ్యమే కావాలి, అది తప్ప మీరేమిచ్చినా నాకక్కరలేదు అని పట్టుపట్టింది. అప్పుడు మరుగుజ్జలు ఆలోచనలో పడ్డారు. వాళ్లలో వాళ్లు వాదనలు జరుపుకున్నారు. చివరకు ఎలా అయితేనేం చంద్రను కటాక్షించి మల్లుగాడిని రక్షించటానికి వాళ్లు నిశ్చయం చేసుకున్నారు. వాళ్ల మంత్రమహిమ వల్ల చంద్రకు నించున్నపాటునే కునుకుపట్టేసింది. ఆమెకు మెలకువ వచ్చి చూసేటప్పటికీ బంగరుపాత్ర లేదు, మరుగుజ్జలు లేరు. అప్పటికి సరిగ్గా తెల్లతెలవారుతున్నది. చంద్రకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి పశువుల కాపరిని వెంటబెట్టుకుని ఆమెను వెతుక్కుంటూ వచ్చిన తన తండ్రి ఎదుట నిలబడి ఉన్నాడు. అతడు చంద్రను ఎత్తుకుని ముద్దాడి తన వెంట ఇంటికి వచ్చేసేయమ్మన్నాడు. కాని ఆ మాట వినిపించుకోలేదు ఆమె. తండ్రి కంటబడేసరికల్లా చంద్ర, నాన్నా, మనం మల్లుకెలా ఉన్నది, ముందు ఆ సంగతి చెప్పు అని ఎంతో ఆత్రంతో అడిగింది. నయమైపోయింది తల్లీ, మన వైద్యులంతా వచ్చి చికిత్స చేశారు, ఒక్కరోజులో నిమ్మలించేసింది అని చెప్పాడు తండ్రి. అందుకు చంద్ర, నాన్నా, పెచ్చివాడివల్లే ఉన్నావే, ఆ జబ్బేమిటి, వైద్యులు నయం చేయడమేమిటి? మరుగుజ్జులు పెట్టిన శాపం వల్లనే మన మల్లుకు ఇన్ని కష్టాలు కలిగినాయి. వాళ్ళిప్పుడు శాపం తీసివేశారు, అందుకనే అంతలో నిమ్మళించింది. ఇదంతా వాళ్ల మహిమేగాని మరొకటి కాదు అని చెప్పింది. ఈ మాటలు అతనికి ఏమీ అర్థం కాలేదు. కాని తోడు వచ్చిన పశువుల కాపరి మాత్రం అంతా గ్రహించాడు. తండ్రి ఎంత బతిమాలినా చంద్ర ఇంటికి పోలేదు. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అన్నది. అప్పుడు తండ్రి, అబ్బాయి, నీవు కూడా ఉండి చంద్రను వెంటబెట్టుకురా అంటూ పశువుల కాపరికి ఒప్పిచెప్పాడు. వాళ్లు మరలిపోగానే ఆమె మళ్లీ కలుగువద్దకు పోయి మరుగుజ్జలను పేరు పెట్టి పిలిచింది. వాళ్లు బిలబిలమంటూ వచ్చేశారు. ఓయ్ మరుగుజ్జలు, బంగరుపాత్ర మీకిచ్చేశాను కదా, ఇంకా నామీద కోపమెందుకయ్యా? నా బంగరుపాపను నాకిచ్చివేయండి, అది లేకుండా నిమిషమైనా నిలవలేను అని జాలిగా వేడుకుంది. అందుకు వాళ్ళు, చంద్ర, మా పాత్ర మాకు ఇచ్చివేయటం చేసిన తప్పు దిద్దుకోవటమన్నమాట. అలా దిద్దుకొనటం చేతనే మీ మల్లుకు ఒళ్ళు నయమైంది. అయినా నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు గనుక ఒక పనిచెయ్, మేము ఒక పాట చెబుతాము, దానిని గబగబా 30 సార్లు పాడు, సరిగ్గా పాడితే నీ పాపను నీకిచ్చివేస్తాం అన్నారు. ఎంతో ఆత్రంతోనూ సంతోషంతోనూ చంద్ర ఆ పాట చెప్పమనగా వాళ్ళు ఇలా చెప్పారు. చాలా జిలా జాలా బూలా ఊషీ ఊషీ ఊ ఊ ఉంపా పుంపా డుంపా ముంపా పూషీ పూషీ పూ. ఈ పాట పాడటానికి చంద్ర ఎన్నోసార్లు యత్నించింది, కాని పాపం నోరు తిరగలేదు. సరే, నువ్వు ఎప్పుడు పాడగలిగితే అప్పుడు మళ్ళీరా అని చెప్పి మరుగుజ్జులు కలుగులోకి దూరిపోయారు. ఈ పాట వస్తే తప్ప తనకు బంగరుపాప దక్కదాయే. అందుకని చంద్ర ఇప్పటికీ ఆ పాట అలా సాధనం చేస్తూనే ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.